Hi, my dear students. Welcome to our channel Learn Physics with Guna sir. సో మన ఛానల్లో మీకోసం నేను స్కూల్ లెవెల్ నుంచి పీజీ లెవెల్ వరకు వీడియోస్ చేయడం జరుగుతుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఫిజిక్స్ విత్ గునా సార్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. దీన్ని సింపుల్గా ఎఫ్సిసి అంటాం. సో ఈ క్రిస్టల్ స్ట్రక్చర్లో మనకి మెయిన్గా అడిగే ప్యాకింగ్ ఫ్రాక్షన్స్లో సింపుల్ క్యూబిక్ ఒకటి, బాడీ సెంటర్డ్ క్యూబిక్ ఒకటి, అండ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ ఒకటి. ఓకే, సో ఈరోజు మనం క్లాస్లో ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ చెప్పబోతున్నాను. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్, క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. ఓకే, అయితే ఎఫ్సిసి అనేది ప్రిమిటివ్ సెల్ కదా? అసలు ప్రిమిటివ్ సెల్ అంటే ఏంటి? సో ప్రిమిటివ్ సెల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక యూనిట్ సెల్ తీసుకున్నట్లయితే ఆ యూనిట్ సెల్లో ఓన్లీ ఒక లాటిస్ పాయింట్ మాత్రమే ఉంటాయి, దాన్ని ప్రిమిటివ్ సెల్ అంటాం. మరి ఎఫ్సిసి అనేది ప్రిమిటివా కాదా అనేది చూడాలంటే సో ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. ఓకే, ఎఫ్సిసి దట్ మీన్స్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యూనిట్ సెల్ తీసుకున్నాం. Unit cell is the smallest geometrical entity. When we repeat in a three-dimensional, it gives the total structure. ఒక ఏదైనా ఒక స్మాల్ పార్ట్ ని కనుక మనం తీసుకున్నట్లయితే ఒక సబ్స్టెన్స్ లో ఆ సబ్స్టెన్స్ ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకుంటూ వెళ్తే ఆ టోటల్ స్ట్రక్చర్ యొక్క ప్రాపర్టీస్ ని కానీ అది కనుక ఇచ్చినట్లయితే దాన్ని మనం ఏమంటుంటే యూనిట్ సెల్ అనేసి అంటామని చెప్పుకున్నాం. ఓకే, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అంటే సో జనరల్ గా మనం ఏ యూనిట్ సెల్ తీసుకున్నా సరే ఆటమ్స్ ఎక్కడ ఉంటాయన్నాం, కార్నర్స్ లో ఎగ్జిస్ట్ అవుతాయి అన్నాం. కార్నర్స్ తో పాటుగా ఫేస్, ఈ ఫేస్ కి మధ్యలో 1 2 3 4 5 6 టోటల్ హౌ మెనీ ఫేసెస్ క్యూబ్ హ్యాస్? సో ఇట్ హ్యాస్ 6 ఫేసెస్. సో ఈ విధంగా మనకి ఈ ఫేస్ లో కూడా ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం ఏంటంటే ఓకే, ఆటమ్స్ ఆర్ సిచ్యువేటెడ్ నాట్ ఓన్లీ ఎట్ ద కార్నర్స్, ఎట్ ద సెంటర్ ఆఫ్ ది ఈచ్ ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నట్లయితే ఇక్కడ అయితే టోటల్ గా ఎలా ఉంటుందా? లేదు, హాఫ్ ఆఫ్ ది పార్ట్ లోపలికి వెళ్తుంది, హాఫ్ ఆఫ్ ది పార్ట్ బయటకు వస్తుంది. సో అలానే కార్నర్ లో ఈ విధంగా ఈ కార్నర్స్ తో పాటు సెంటర్ ఆఫ్ ది ఫేస్ అయితే కంట్రిబ్యూషన్ ఎంత? సగమేమో ఈ యూనిట్ సెల్ లోకి వస్తే సగం ఏమో మనకి నైబరింగ్ యూనిట్ సెల్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఎందుకంటే ఏం చెప్పుకున్నాం మనం? ద ఆటమ్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఎట్ ద నాట్ ఓన్లీ ద కార్నర్స్. సో ఈ పాయింట్స్ ఆటమ్స్ ఆర్ కాదు, అవేంటి? ఆటమ్ యొక్క సెంటర్. సో ఆటమ్ ఈ విధంగా మనం సర్కులర్ షేప్ లో డయాగ్రామ్ లో చూపించినట్టుగా ఉంటుంది. సో ఈ విధంగా మనకి 8 కార్నర్స్. అది కాకుండా సో ఇది ఒక ఫేస్ కాబట్టి దీని యొక్క ఫేస్ సెంటర్ లో, అదే విధంగా ఇది అప్ ఫేస్, ఓకే, ఇదేమో బ్యాక్వర్డ్ ఫేస్, ఇది లెఫ్ట్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్, అండ్ సో ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకే, దట్ మీన్స్ డౌన్. సో టోటల్ గా 1 2 3 4 5 6 ఫేసెస్ కి హాఫ్ ఆఫ్ ది పార్ట్ లో ఆటమ్స్ అనేవి వస్తాయి. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to calculate the relation between the cube edge. That means దాన్ని lattice constant అన్నాం. దానికి ఇంటర్ అటామిక్ డిస్టెన్స్, దాన్ని ఏ అని కూడా అంటాం. అదే విధంగా రేడియస్, అటామిక్ రేడియస్ కి మధ్య రిలేషన్ ని మనం చేసుకోవాలి. ఓకే, కాలిక్యులేట్ చేసుకోవడం కోసం నేను ఈ ఫ్రంట్ పోర్షన్ మాత్రమే డ్రా చేస్తాను. సో ఇది ఈ విధంగా మనం ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే ఓకే, so this is okay, corner atom. This is also corner atom, and it is centered atom. This is centered atom. Okay, so like this. ఫ్రంట్ నుంచి చూస్తే మనకి కార్నర్ ఆటమ్స్ ఈ విధంగా కనిపిస్తుంటే ఓకే, సెంటర్ ఆటం అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ క్యూబేజ్ ఏమనుకున్నాం? మనం అటామిక్ లాటిస్ కాన్స్టెంట్ ఏ అనుకున్నాం. ఓకే, రేడియస్ లో కనుక చూసినట్లయితే ఈ విధంగా మనం తీసుకుందాం. సో అటామిక్ రేడియస్ ఇది r, అండ్ ఇట్ ఈస్ టోటల్లీ 2r డయామీటర్, అండ్ ఇట్ ఈస్ r. దాని ప్రకారం మనం చూసినట్లయితే ఇది a, ఇది b, ఇది c అనుకున్నట్లయితే ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే ఏసీ కావాలి. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు పై యూజింగ్ ద పైథాగరస్ థీరం. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, సో ఏసీ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి r ప్లస్ 2r ప్లస్ r, దట్ ఈస్ 4r whole square equals to AB means it is
a square plus it is a square. Okay, then 4r whole square equals to 2a square. 4r equals to root 2a. Okay, that implies a equals to 4r by root 2. సో ఇక్కడ మనం 4 ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2 into 2 గా రాసుకోవచ్చు. 2 into 2 into r by root 2. ఈ root 2 అనేది root టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 root 2 r అవుతుంది. This is the relation between the lattice constant and also the atomic radius. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? ఓకే, ప్యాకింగ్ ఫ్రాక్షన్. ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ in a unit cell multiplied by volume of each atom whole divided by total volume of unit cell. So packing fraction equals to number of atoms అంటే 8 corner contribution of the atom at the corner is 1/8. అది ఎలాగనేది మనం డయాగ్రామ్ లో చూడొచ్చు. 1/8. అది కాకుండా మనకి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 6 ఫేసెస్ ఉన్నాయి. ఈచ్ ఫేస్ లో ఎంత? హాఫ్. ఓకే, సో ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ని క్యాలిక్యులేట్ చేసాం. ఇక వాల్యూమ్ ఆఫ్ ఈచ్ ఆటమ్ ఏమవుతుంది? రేడియస్ r అనుకున్నట్లయితే 4/3 πr క్యూబ్ అవుతుంది, డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్ క్యూబ్ హెచ్ ఏ కాబట్టి a equals to b equals to c కాబట్టి a cube అవుతుంది. Okay, now packing fraction equals to, if it is cancel, okay, it is 1 and it is 3. That means total number of atoms ఎన్ని ఉంటాయంటే 4 ఉంటున్నాయి. Okay, 4/3 okay 22/7 into r cube. a అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది? a అంటే 2 root 2 r వచ్చింది కాబట్టి 2 root 2 r whole cube. Okay, packing fraction equals to ఇది 1 plus 3 అంటే 4 into 4 into 22 into r cube divided by 3 into 7 into 2 cube అంటే 8. Okay, root 2 whole cube అంటే 2 root 2 into r whole cube r cube cancel. Okay, 4 ఇందులో 2 times cancel. Next ఈ 2 అనేది ఇందులో 2 times cancel. ఈ 2 11 times cancel. Okay, what are remains there? So packing fraction equals to 2 into 11 22/21 into root 2 into root 2. If you are simplifying this one, you will get 0.72. That means packing fraction 72%. That means మన ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లో 72% ఆఫ్ ది వాల్యూమ్ అనేది ఆటమ్స్ తో ఆక్యుపై ఉంటే రిమైనింగ్ 28% ఫ్రీ స్పేస్ ఆర్ వైడ్ స్పేస్ గా ఉంటుంది. ఓకే, అయితే నేను ఫస్ట్ మేము క్వశ్చన్ వేసా, ఏంటి ఎఫ్సిసి అనేది ప్రిమిటివ్ సెల్ కాదా అని అడిగా. ఓకే, ఈజ్ ఎఫ్సిసి ఈజ్ ఏ ప్రిమిటివ్ సెల్? నో. వై? బికాజ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ దేర్? సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ 4. దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ ఇస్ ఆల్సో సేమ్. దట్ మీన్స్ 4. ఒకే లాటిస్ కాన్స్టెంట్ ఉంటే మాత్రమే మనం దాన్ని ప్రిమిటివ్ సెల్ అంటాం. ఇక్కడ 4 లాటిస్ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎఫ్సిసి అనేది ప్రిమిటివ్ సెల్ కాదు. బాడీ సెంటర్డ్ క్యూబిక్ లో మనకి 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. సో అది కూడా మనకి ప్రిమిటివ్ సెల్ కాదు. ఓన్లీ సింపుల్ క్యూబిక్ మాత్రమే మనకి ఏమవుతుందంటే ప్రిమిటివ్ సెల్ అవుతుంది. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.